హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమయ్యేటటువంటి ఈనాడు మరియు సాక్షి పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనేసి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర బడ్జెట్లో తాజాగా ప్రతిపాదించినటువంటి అభివృద్ధి రుణ సంస్థ ఏర్పాటు గురించి. 2014 సంవత్సరంలోనే మౌలిక సదుపాయాల కల్పన కోసం మోదీ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇది బ్యాంకుల్ని అంతగా ఆకర్షించలేదన్నమాట అప్పట్లో. తర్వాత ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి ఈపీసీ విధానాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద జాతీయ రహదారుల సంస్థ NHAI అనేసి పిలుస్తుంటాము అది, లేదా జాతీయ రహదారులు మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ, ఇవి స్వయంగా నిధుల్ని సమకూరుస్తాయన్నమాట. ప్రైవేట్ రంగం ఇందులో గుత్తేదారు పాత్ర పోషిస్తుంది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి. అయితే మన దగ్గర ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం వచ్చేసి రహదారి నిర్మాణ ప్రాజెక్టులు అనుకున్న సమయంలో పూర్తవ్వటానికి మధ్యలో ఉన్నటువంటి అడ్డంకి వచ్చేసి భూసేకరణ అనమాట. భూసేకరణ కరెక్ట్గా చేయలేక రహదారి నిర్మాణ ప్రాజెక్టులు అనేవి అనుకున్న సమయంలో పూర్తి కాలేకపోయాయి. అలాగే తగినంత విద్యుత్ని కూడా లాభసాటి ధరకు విక్రయించుకోలేక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నష్టపోయాయన్నమాట. దీంతో రుణాలు తిరిగి చెల్లించలేక మౌలిక సదుపాయ సంస్థలు కూడా దివాలా తీశాయి. బ్యాంకులు కూడా NPLలోకి వెళ్ళిపోయాయన్నమాట. ఈ సమస్య పరిష్కారం కోసం మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానంగా 3 అవకాశాల మీద దృష్టి సారించడం జరిగింది. అందులో మొదటిది వచ్చేసి ప్రాజెక్ట్ మానిటైజేషన్, అంటే ప్రాజెక్టులని డబ్బు రూపంలోకి మార్చుకోవటం. దీంట్లో ఇప్పటికే పూర్తయినటువంటి మౌలిక సదుపాయాల పథకాలకు విలువ కట్టి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. ప్రైవేట్ రంగం వాటిని అంతిమ వినియోగదారుల నుంచి ఆదాయం అనేది రాబడుతుంది. ఇలా చేయటం వల్ల ప్రాజెక్టులు నిర్మించినటువంటి NHAI కావచ్చు, అలాగే NHIDCL కావచ్చు, ఈ సంస్థలు ఆర్థికంగా బలపడి మరిన్ని భవిష్యత్ పథకాలని అమలు చేయగలుగుతాయన్నమాట. వీటి కోసం మౌలిక సదుపాయాల మదుపు సంస్థల్ని, రియల్ ఎస్టేట్ మదుపు సంస్థల్ని ఏర్పాటు చేయాలి అనేసి ప్రతిపాదించారు. దీని ద్వారా ఆ సంస్థలకి దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలు కల్పిస్తాయి. దాని ద్వారా పథకాలకి నిధుల లభ్యత అనేది పెరుగుతుంది అనేసి ఆమె చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇది ఎంతవరకు విజయవంతం అవుతుంది అనేది చూడాలి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2021-22 బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 20,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఏ సంస్థను ఏర్పాటు చేస్తాము అనేసి ప్రకటించారు. డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్, DFI అనేసి పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2021-22 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ గురించి. ఇందులో దేశ రక్షణకు ఇచ్చినటువంటి నిధుల గురించి. COVID-19 టైంలో మన దేశ ఆరోగ్య వ్యవస్థ అనేది ఎలా ఉంది అనేసి బయటపడింది. దాంతో ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఆరోగ్య రంగానికి పోయినసారి ఇచ్చిన దానికన్నా 137% ఎక్కువగా నిధులైతే ఇవ్వటం జరిగింది. కానీ మన దేశీయోత్పత్తిలో రక్షణ రంగానికి సంబంధించి మాత్రం కేవలం 1.48% మాత్రమే నిధులు పెరిగాయన్నమాట. గత ఏడాది బడ్జెట్లో 4,71,000 కోట్ల రూపాయలని కేటాయిస్తే ప్రస్తుతం 4,78,000 కోట్ల రూపాయలని పెంచారు. అంటే పెరుగుదల కేవలం 7,000 కోట్ల రూపాయల మాత్రమే అనమాట. కానీ భారత సైనిక శక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి అంటే మన స్థూల దేశీయోత్పత్తిలో రక్షణ రంగానికి కేటాయింపులు కనీసం 3% ఉండాలి అన్నటువంటి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. కానీ మన జీడిపిలో రక్షణ రంగానికి ఈ ఏడాది చేసినటువంటి కేటాయింపులు, అంటే ఈ 4,78,000 కోట్లు ఏవైతే ఉన్నాయో దీని వాటా మన జీడిపిలో కేవలం 1.63% మాత్రమే అనమాట. 3% ఖర్చులు ఎక్కడా, 1.63% ఖర్చులు ఎక్కడా అండి. ఇలా చేస్తే కానీ, అంటే కనీసం 3% ఖర్చు చేస్తే కానీ మన రక్షణ రంగానికి సరైనటువంటి బలం చేకూరదు. ఆయుధాల యొక్క ఆధునికీకరణకు సంబంధించి, యుద్ధ ట్యాంకుల కొనుగోలుకు, అలాగే విమానాల కొనుగోలు, ఇలాంటి నిర్మాణాత్మక అవసరాలకు కావాల్సినటువంటి మూలధన వ్యయం అనేది ఈ సంవత్సరం రక్షణ కేటాయింపుల్లో మొత్తం 135,000 కోట్లుగా ఉంది అన్నమాట. అంటే కిందటేడు రక్షణ రంగంలో సవరించిన అంచనా మూలద్వయంతో పోలిస్తే ప్రస్తుత కేటాయింపుల్లో కేవలం 490 కోట్లు మాత్రమే పెరిగింది. అంటే 0.5% మాత్రమే పెరిగిందనమాట. అంటే చాలా తక్కువ కదా. మనం చూస్తూనే ఉన్నాం, ఈ మధ్య పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి చాలా గొడవలు అనేవి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన సైన్యానికి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఇవ్వాలి, వాటి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2021-22కు సంబంధించి
మన స్థూల దేశీయోత్పత్తిలో రక్షణ రంగానికి చేసినటువంటి కేటాయింపుల వాటా ఎంత శాతం అండి? 1.63%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాశ్మీర్ సంఘీభావ దినం గురించి. దీనిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశమంతటా కూడా ఆ రోజును సెలవును పాటిస్తూ ఈ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని జరుపుతోంది. 30 సంవత్సరాల కిందట పాకిస్తాన్లో ఎన్నికల టైంలో జమాతే ఇస్లామీ అధినేత డిమాండ్ మేరకి రాజకీయ అవసరాల దృష్ట్యా అప్పటి పాలకపక్షం ఈ సంఘీభావ దినాన్ని ప్రారంభించటం జరిగిందనమాట. ఇలా కాశ్మీర్కి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఆ పేరు మీద హింసోన్మాదాన్ని చేస్తోంది పాకిస్తాన్ అనేసి ఆర్టికల్లో చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? గత 30 సంవత్సరాలుగా పాకిస్తాన్ కాశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తోంది? ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్ర విభజన సమయంలోనూ ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది అనేసి ఇక్కడ ఆర్టికల్లో ఇవ్వటం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి మెట్రోకి సంబంధించి జాతీయ రహదారుల్లోనూ రైల్వే ప్రాజెక్టులోనూ అన్నింటిలోనూ వివక్ష చూపిస్తున్నారు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అసలు విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలేంటి అనేసి ఒకసారి మనం చూద్దామా? రాష్ట్ర విభజన జరిగి 7.5 ఏళ్లు దాటిపోయినా కూడా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో హామీ ఇచ్చినా కూడా మనకిప్పటికీ కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన అనేది లేదు. ఇది ఒకటవదైతే, రెండవది పోలవరం ప్రాజెక్ట్ అనమాట. పోలవరం ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం 2014వ సంవత్సరంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అప్పటి నుంచి కేంద్రం ఇప్పటి వరకు మన రాష్ట్రానికి కేవలం 10,741 కోట్లు మాత్రమే ఇచ్చిందనమాట. కానీ 2017-18 ధరల ప్రకారం చూస్తే మొత్తం ఈ ప్రాజెక్ట్కి 55,656.87 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అనేసి అంచనా అనమాట. అప్పట్లో కేంద్ర జల సంఘం ఈ అంచనా వేసింది. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ని ఏర్పాటు చేస్తాము అనేసి 2019 ఫిబ్రవరిలో రైల్వే మంత్రి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి డిపిఆర్ అన్నది ఇప్పటికే పంపించినా కూడా ఈ బడ్జెట్లో దాని యొక్క ప్రస్తావన అనేది లేదు. ఇది మాత్రమే కాకుండా వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకి కేబీకే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తాము అనేసి కూడా చెప్పడం జరిగిందనమాట. కానీ ఇప్పటి వరకు ఈ 3 ఏళ్లలో కేవలం 1,050 కోట్లు మాత్రమే ఇచ్చారు. అలాగే విభజన నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి రెవెన్యూ లోటు 16,078 కోట్లుగా ఉంది అనేసి క్యాగ్ చెప్తే కేంద్రం కేవలం 4,117 కోట్లు అనేసి తేల్చి చెప్పటం జరిగింది. అందులో కూడా కేవలం 3,975.50 కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా దుగ్గరాజపట్నం ఓడరేవు అనమాట. ఇది ఆర్థికంగా లాభదాయకం కాదు అనేసి అప్పట్లో నీతి ఆయోగ్ ప్రకటించింది. తర్వాత దాని గురించి ఇప్పటి వరకు కేంద్రం మాట్లాడటం లేదు. అలాగే కడప ఉక్కు కర్మాగారం, పెట్రో రసాయనాల ప్రాజెక్ట్ హామీల్ని కూడా విస్మరించింది. విభజన హామీల్లో భాగంగా మంజూరైనటువంటి 11 కేంద్ర విద్యా సంస్థల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో వసతులు, భవనాలు అనేది సమకూరలేదు. ఇవి మాత్రమే కాకుండా విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, VCIC అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది మాత్రమే కాకుండా బెంగళూరు చెన్నై పారిశ్రామిక నడవ, ఇండస్ట్రియల్ కారిడార్, ఈ 2 కారిడార్కి సంబంధించి పనులు అనేవి చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తలసరి ఆదాయాల్లో మన సౌత్ ఇండియాలోనే అట్టడుగులో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం చూడండి, 2018-19లో 151,173 రూపాయలుగా ఉంటే 2019-20కి వచ్చేసరికి 169,519. తెలంగాణలోను, కర్ణాటకలోను, కేరళ, తమిళనాడులో కూడా ఇంత తక్కువగా లేదనమాట, చాలా ఎక్కువగానే ఉంది. ఇలా ఈసారి కేంద్ర బడ్జెట్లో కూడా మనల్ని చిన్న చూపు చూశారు అనేసి ఆర్టికల్లో చెప్పడం జరిగిందనమాట. సరే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2019-20కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల GSDP ఎంత, అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత అనేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ పైన రాస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ GSDP ఎంత? 9,72,782 కోట్లు అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ GSDP. ఇంకా తెలంగాణకు వచ్చేసరికి 9,69,604 కోట్లు తెలంగాణ GSDP అనమాట. ఏపీలో ఎక్కువ ఉంది, TSలో తక్కువ ఉంది అని చూడకండి. TS జనాభా తక్కువ, ఏపీ జనాభా చాలా ఎక్కువ. భారత్నెట్ ప్రాజెక్ట్ కింద 2016-17 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 437 కోట్ల రూపాయలు విడుదల చేశాము అనేసి కేంద్ర మంత్రి తెలపడం జరిగింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో 44,316 కిచెన్ కమ్ స్టోర్లు మంజూరైతే ఇప్పటి వరకు 18,291 పూర్తయ్యాయి అనేసి చెప్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా టీఎస్పీకి సంబంధించి అంటే గిరిజన ఉప ప్రణాళిక సంబంధించి నిధులకి 2017-18లో ఆంధ్రప్రదేశ్లో 3,528.75 కోట్లకు గాను 3,356.10 కోట్లు వెచ్చించారు. 2020-21లో 5,177.54 కోట్లకు గాను 3,847.63 కోట్లను వెచ్చించాము అనేసి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద 2016-17 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కేటాయింపులు ఎంత? ఎన్ని కోట్ల రూపాయలని ఇచ్చారు? 437 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 నివారణకు సంబంధించి చైనా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సినోఫార్మ్ తయారు చేసినటువంటి టీకా పనితీరు గురించి. ఇది 60 ఏళ్లు పైబడిన వాళ్ళ మీద ఈ టీకా సమర్థంగా పనిచేయటం లేదు అనేసి పాకిస్తాన్ తెలిపింది. వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ప్రాథమిక డేటాని అనలైజ్ చేసి దాని ఆధారంగా ఈ టీకాను కేవలం 18 నుంచి 80 ఏళ్ల వయసు వాళ్ళకి సిఫారసు చేయటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ఎలా అడగచ్చు? ఇటీవల ఏ దేశం చైనా ప్రభుత్వ రంగ సంస్థ తయారు చేసినటువంటి సినోఫార్మ్ టీకాని 18 నుంచి 60 ఏళ్ల మధ్య వాళ్ళకే సూచించింది? ఏ దేశం? పాకిస్తాన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ అంటాం, అర్బన్. దీని కింద తెలంగాణకి 2,10,061 ఇళ్ళు మంజూరు చేయగా అందులో 1,45,669 ఇళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్కి 20,26,446 ఇళ్ళు మంజూరు చేయగా అందులో 3,57,151 ఇళ్ల నిర్మాణం అనేది పూర్తయింది అనేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి అసలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరించండి అనేసి అడుగుతున్నారు. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటి పథకం ఏంటి? 2022 మార్చి 20వ తేదీ కల్లా 20 మిలియన్ల గృహాలను నిర్మించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి జరిగింది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేసి, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేసి 2 రకాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో దీని కింద మిగిలినటువంటి కొన్ని స్కీమ్స్ను కూడా ఇందులో జాయిన్ చేయటం జరిగిందనమాట. అంటే సౌభాగ్య యోజన ఎలక్ట్రిసిటీ కనెక్షన్, అలాగే ఉజ్వల యోజన ద్వారా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి జల్ జీవన్ మిషన్, అలాగే జన్ ధన్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్, ఇలా కొన్ని స్కీమ్స్ని అన్నింటినీ కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కవర్ చేయటం జరుగుతుందన్నమాట. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని 2015వ సంవత్సరం జూన్ 25వ తేదీన లాంచ్ చేయటం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని మొత్తం 3 ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఫేజ్ 1 వచ్చేసి 2015 నుంచి 2017 వరకు 100 సిటీస్ని ఇది కవర్ చేయాలన్నమాట. తర్వాత ఫేజ్ 2 వచ్చేసి 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చ్ వరకు 200 సిటీస్ని కవర్ చేస్తుంది. అలాగే ఫేజ్ 3 వచ్చేసి 2019 ఏప్రిల్ నుంచి మార్చ్ 2022 వరకు మిగిలినటువంటి సిటీస్ని కవర్ చేస్తుంది. ప్రస్తుతం మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫేజ్ 3లో ఉన్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి హరిత పన్ను ఏదైతే ప్రతిపాదన ఉందో దీని మీద విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాహన రహదారుల నుంచి అభ్యంతరాలు అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. ఈ కంటెక్స్ట్లో మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. క్వశ్చన్ చూడండి, ఇటీవల కేంద్రం ప్రతిపాదించినటువంటి హరిత పన్ను గురించి వివరించండి. కాలుష్యానికి కారణమవుతున్నటువంటి వాహనాల విషయంలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అన్నది ఈ కాలుష్య నివారణలో భాగంగా పాతబడినటువంటి వాహనాలకి గ్రీన్ ట్యాక్స్ని విధించాలి అనేసి నిర్ణయించిందనమాట. అంటే కాలుష్య నివారణలో భాగంగా 8 సంవత్సరాలు లేదా ఆ పైన ఉన్నటువంటి వాహనాలకి 10 నుంచి 25% వరకు గ్రీన్ ట్యాక్స్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ సమయంలో ఈ ట్యాక్స్ని వసూలు చేస్తారు. అలాగే 15 సంవత్సరాల కంటే పాతబడినటువంటి వ్యక్తిగత వాహనాలు కూడా గ్రీన్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి.
ఈ తరహా వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమయంలో పన్నుల్ని వసూలు చేయటం జరుగుతుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి నగరాల్లో రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి వాహనాలకి అత్యధిక గ్రీన్ ట్యాక్స్ అంటే మ్యాక్సిమంగా రోడ్డు పన్నులో 50% వరకు వసూలు చేయాలి అన్నటువంటి ప్రతిపాదన కూడా ఉంది. అయితే హైబ్రిడ్, ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పిజి, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు కలిగినటువంటి వాహనాలకి ఈ ప్రతిపాదన నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. అలాగే 15 సంవత్సరాల కంటే పాతవైనటువంటి ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ని కూడా కొనసాగించకూడదు అన్నటువంటి ప్రతిపాదన కూడా ఉంది. అంటే పాత వాహనాలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి, అందుకే గ్రీన్ ట్యాక్స్ని వసూలు చేస్తున్నాము అనేసి చెప్పడం జరిగిందనమాట. ఈ ట్యాక్స్ ద్వారా వసూలైనటువంటి మొత్తాన్ని కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఉపయోగిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తీగ మార్గాలు, కేబుల్ కార్లు, ఏటవాలు రైలు మార్గాలు, అలాగే విద్యుత్ ఆధారిత ప్రజా రవాణా ఇలాంటి కొత్తగా వచ్చినటువంటి రవాణా సౌకర్యాలన్నింటినీ కూడా కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారి శాఖ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలకి, మారుమూల రహదారి సౌకర్యాలు లేనటువంటి చోట కూడా రవాణా వసతుల కల్పనకు వీలు కలుగుతుంది అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? దేశవ్యాప్తంగా తీగ మార్గాలు, కేబుల్ కార్లు, ఏటవాలు రైలు మార్గాలు వంటి వాటిని ఇటీవల ఏ శాఖ పరిధిలోకి చేర్చారు? ఏ శాఖ పరిధిలోకి? కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖలోకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖ ఉక్కు కర్మాగారం గురించి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి పేరుతో ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి బాటలు పడ్డాయి. దాదాపు 32 మంది ఇందులో చనిపోయారన్నమాట అప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 18,000 మంది శాశ్వత ఉద్యోగులు, 20,000 మంది ఒప్పంద సిబ్బందితో మన రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, అంతేకాకుండా నవరత్న కర్మాగారంగా ఇది ఉంది. అలాంటి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% ప్రైవేటీకరణ చేస్తాము అనేసి ఇటీవల ప్రకటించినటువంటి సందర్భంలో మనం ఈ ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. 1963వ సంవత్సరంలో అప్పటికే మన దేశంలో 4 ఉక్కు కర్మాగారాలున్నాయి. ఇవి కాకుండా మళ్ళీ తీర ప్రాంతంలో మరొక ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి అనేసి కేంద్రం భావించిందనమాట. నిపుణులేమో అధ్యయనం చేసి విశాఖపట్నం మేలు అనేసి తేల్చి చెప్పారు. దాని తర్వాత ఉక్కు కర్మాగారాన్ని వేరే రాష్ట్రాలు వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్ళటానికి చాలా ప్రయత్నాలు చేశాయన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్కి అవకాశం అనేది వచ్చింది. దాంట్లో కూడా ఆందోళనలు చాలా జరిగాయన్నమాట. తర్వాత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపించి పనులు మొదలు పెట్టలేదు. దాంతో మళ్ళీ గొడవలు జరిగాయి. తర్వాత 1971వ సంవత్సరం జనవరి 20వ తేదీన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విశాఖపట్నానికి వచ్చి ఈ పరిశ్రమకి శంకుస్థాపన చేయటం జరిగింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉండేవారనమాట. ఇలా శంకుస్థాపన చేసిన తర్వాత మొత్తం 64 గ్రామాల పరిధిలో 24,000 ఎకరాలని సేకరించటం జరిగింది. కర్మాగారం నిర్మాణం పూర్తికి 20 సంవత్సరాలు పట్టిందనమాట. తర్వాత 1992వ సంవత్సరంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారి చేతుల మీదుగా దీనిని జాతికి అంకితం చేయటం జరిగింది. అలాంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవాలి కానీ ఇలా ప్రైవేటీకరణ చేయటం తగదు అనేసి చాలామంది చెప్తూ ఉన్నారనమాట. ఆ కంటెక్స్ట్లో మనం దీని గురించి చదువుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు? ఏ సంవత్సరంలో? 1971 జనవరి 20వ తేదీన శంకుస్థాపన చేయటం జరిగింది. ఎవరు? అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ అనమాట. ఇందిరాగాంధీ వచ్చి దీనికి శంకుస్థాపన చేయటం జరిగింది. దీనిని తర్వాత 1992లో అప్పటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు దీన్ని మళ్ళీ జాతికి అంకితం ఇవ్వటం జరిగిందనమాట. అయితే ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మన దేశంలో తీర ప్రాంతంలో ఏర్పాటైనటువంటి ఒకే ఒక్క వ్యవస్థీకృత ఉక్కు కర్మాగారం ఈ విశాఖ ఉక్కు కర్మాగారం అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి వచ్చే 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్ అందించేందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. దీనికోసం ఒక మెగా సోలార్ ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నారు. దీని కింద యూనిట్ని కేవలం 2.48 పైసలకి అందించబోతున్నారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైనటువంటి విద్యుత్ని అందించాలి అంటే ప్రతి సంవత్సరం దాదాపు 14,000 మిలియన్ టన్నుల విద్యుత్ అనేది అవసరం అన్నమాట.
దీనికి అయ్యేటటువంటి వ్యయాన్ని ప్రభుత్వమే సబ్సిడీగా డిస్కంలకు అందిస్తోంది. అయితే ఈ డిస్కంలకి ఈ సబ్సిడీ చెల్లింపులు అనేవి చాలా తక్కువగా ఉండటంతో విద్యుత్ సంస్థలు భారీగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మెగా సోలార్ పార్క్ని తీసుకొస్తూ ఉన్నారు. దానివల్ల వచ్చే 30 ఏళ్లలో ఈ మెగా సోలార్ పార్కుతో ప్రభుత్వ ఖజానాకి దాదాపు 1.2 లక్షల కోట్లు అనేది ఆదా కాబోతోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ని అందించడం కోసం ఏ పథకం కింద శాశ్వత ప్రాతిపదికన ఉచిత విద్యుత్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది? ఏ పథకం కింద? వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ బడ్జెట్లో కొత్తగా నిరుద్యోగ భృతిని ప్రకటించబోతున్నారు. దీనికోసం దాదాపు 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు కేటాయించేటటువంటి అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు అనేసి అంచనా అన్నమాట. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ నిరుద్యోగ భృతిని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిరుద్యోగ భృతి కోసం స్పెషల్గా కేటాయింపులు అనేవి చేపట్టే అవకాశం అనేది ఉంది. దీనికి సంబంధించి క్వశ్చన్లు అడగచ్చు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగ భృతికి సంబంధించి కేటాయింపులు ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో 2018లో ఎన్నికల మేనిఫెస్టోలో ఎంత నిరుద్యోగ భృతిని టీఆర్ఎస్ ప్రకటించింది? ఎంత నిరుద్యోగ భృతిని? 3,016 రూపాయలు. 3,016 రూపాయల నిరుద్యోగ భృతిని టీఆర్ఎస్ ప్రకటించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్లైన్కి సంబంధించి వికీపీడియాలో తెలంగాణ రాష్ట్ర సమాచారాన్ని తెలుగులో అందుబాటులోకి తీసుకురావటం కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ అనేది సన్నాహాలు ప్రారంభించింది. దీనికోసం నిపుణులు, జర్నలిస్టులు, ఔత్సాహికులు అలాగే భాషాభిమానుల యొక్క సహకారం తీసుకోబోతోంది. ఇందులో భాగంగా ఇటీవల ఆన్లైన్ దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఇంటర్న్షిప్ మీద ఆసక్తి చూపుతున్నటువంటి వాళ్ళని ఎంపిక చేయటం జరిగింది. ఇందులో తెలుగు వికీపీడియాని ఎలా ఉపయోగించుకోవాలి, సమాచార సేకరణ, ఉన్న వివరాల లోపాలని సరిదిద్దటం లాంటి అంశాల మీద వీళ్ళకి వర్చువల్ విధానంలో శిక్షణనిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ-ఫైబర్ అనేటటువంటి ప్రాజెక్ట్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ఇంటర్నెట్లో వివిధ భాషల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుగులోకి అందుబాటులోకి తీసుకురావటం పైన కూడా దృష్టి సారించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. వికీపీడియాలో ఇంగ్లీష్లో ఉన్నటువంటి సమాచారాన్ని భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ఐటీ శాఖ ఏ ప్రాజెక్ట్ని చేపట్టింది? ఆన్సర్ ఏంటి? ఇండిక్ వికీ ప్రాజెక్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో 2014తో పోలిస్తే రాష్ట్రంలో పచ్చదనం అనేది 3.67% పెరిగింది అనేసి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి హైదరాబాద్ యుఎస్ కాన్సుల్ జనరల్ అంతర్జాతీయంగా చోటు చేసుకున్నటువంటి వాతావరణ మార్పులను ఎదుర్కోవాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేసి చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా ఇదే చూడండి. తెలంగాణ రాష్ట్రంలో 2014తో పోలిస్తే ఎంత శాతం పచ్చదనం పెరిగింది అనేసి ఇటీవల తెలంగాణ ఆర్థిక మంత్రి చెప్పారు. ఎంత శాతం? 3.67% పెరిగింది. ఇవాల్టి లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి 15వ ఆర్థిక సంఘం దేశవ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాలకి ఆదాయ లోటు గ్రాంట్ అనేటటువంటి దాన్ని రానున్న 5 ఏళ్లలో మంజూరు చేయాలి అనేసి కేంద్రానికి సిఫారసు చేసింది. ఎంత? మొత్తం 2.94 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ గ్రాంట్, ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అంటాము, ఆదాయ లోటు గ్రాంట్లని ఇవ్వాలి అనేసి కేంద్రానికి సిఫారసు చేసిందనమాట. అయితే ఆ 17 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అనేది లేదు అనేసి చెప్తూ ఉన్నారు. తెలంగాణ ఎందుకు లేదు? ఎందుకంటే తెలంగాణ ఆదాయ లోటు ఉండేటటువంటి రాష్ట్రం కాదు, మిగులు ఆదాయం ఉండేటటువంటి రాష్ట్రం కాబట్టి వాటిలో తెలంగాణ అనేది లేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినటువంటి లోటు ఆదాయం యొక్క నిధుల వివరాలు ఏంటి అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. ఈ 5 ఏళ్లలో కలిపి 2021-22లో 118,452 కోట్లు, 2022-23లో 86,201 కోట్లు, అలాగే 2023-24లో 51,673 కోట్లు, 2024-25లో 24,483 కోట్లు, చివరిగా 2025-26లో 13,705 కోట్లు, అంటే మొత్తం 2,94,514 కోట్ల రూపాయలని ఆదాయ లోటు గ్రాంట్గా ఇవ్వాలి అనేసి కేంద్రానికి సిఫారసు చేయటం జరిగిందనమాట.
దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకి ఆదాయ లోట్ గ్రాంట్ కింద ఎన్ని కోట్ల రూపాయలని మంజూరు చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది? ఎన్ని కోట్ల రూపాయలని? 2,94,514 కోట్ల రూపాయలని ఇవ్వాలి అనేసి 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, హిమాలయాల శివాలిక్ శ్రేణిలో లభించేటటువంటి 210 చెట్ల జాతుల్ని సంరక్షించటానికి భారతదేశంలో ఏ నగరంలో శివాలిక్ ఆర్బోరెటమ్ అనే బొటానికల్ గార్డెన్ని ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఈ శివాలిక్ ఆర్బోరెటమ్ అనేటటువంటి బొటానికల్ గార్డెన్ని ప్రారంభించారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, అమెరికా ఏ దేశంతో కొత్త స్టార్ట్ అంటే వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం అనేసి అంటాము, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అనేసి, ఈ అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని ఏ దేశంతో పొడిగించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.